అందరికీ నమస్కారం, స్వాగతం, సుస్వాగతం. పెందోట మాటలో ఈరోజు కొన్ని శ్లోకాలు చూద్దాం. శ్లోకం అనేది మనిషిని ఉత్తేజపరిచే సంస్కృత గుళిక అనుకోవచ్చు. ఎలా అంటే కృషితో నాస్తి దుర్భిక్షం, జపతో నాస్తి పాతకం, మౌనేన కల్లహో నాస్తి నాస్తి జాగరతో భయం. కృషితో నాస్తి దుర్భిక్షం, జపతో నాస్తి పాతకః, మౌనేన కల్లహో నాస్తి నాస్తి జాగరతో భయం. అందరూ కూడా మంచిగా ఉండాలి, అభివృద్ధి పథంలోకి రావాలి, విజయవంతం కావాలి, విజయులు కావాలి అని కోరుకొని ప్రాణి కానీ, మనిషి కానీ, విద్యార్థి కానీ, యువకుడు కానీ అందరూ ఉంటారు. మరి కృషి చేసినట్టయితే మనం ఇక్కడి నుంచి బయటకు పోవాలంటే అడుగులు వేయాలి. అలాగే మనం ఏదైతే లక్ష్యం పెట్టుకుంటామో ఆ లక్ష్యానికి అనుగుణంగా కృషి సాధనమున పనులు సమకూరు ధరలోన అన్నాడు వేమన. కాబట్టి ఫస్ట్ కృషి చేసినట్టయితే మనకున్న జాడ్యాలన్నీ తొలగిపోతాయి. తర్వాత జపం అంటే భగవన్నామ జపమే కాదండి, మన లక్ష్యాన్ని జపం చేయొచ్చు. మన లక్ష్యాన్ని ఊకే తలుచుకుంటూ దానికి ఒక్కొక్క అడుగు ముందుకు వేసుకుంటూ పోయినట్టయితే మనకు అభివృద్ధి పథం పోతాము. అట్లాగే మౌనం, అరిసే కుక్కతోని మనం అరవం, మనము సైలెన్స్గా అయిపోతాం. అలాగే మౌనంగా ఉన్నట్టయితే కొన్ని సమస్యలు తీరిపోతాయి, కొన్ని సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. అలాగే జాగరూకత, మనం ఎప్పటికీ నిత్యం మేలుకొని మన సమస్యలు కానీ, మన లక్ష్యం కానీ, మన విషయాలు కానీ తలుచుకుంటూ ముందుకు పోతూ ఉంటే మనము విజయం అవుతామని ఈ యొక్క శ్లోకం యొక్క తాత్పర్యము. ఇది చెప్పే నీతి. అందరికీ కూడా నమస్కారము.